కోట్లాది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ కల్తీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మరో అపచారం జరిగింది. తిరుమల లడ్డూ మరోసారి అపవిత్రమైందంటూ ఖమ్మంలో జరిగిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్ రావటం కలకలం రేపుతోంది. ఇప్పటికే తిరుమల లడ్డూలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వినియోగించారని రిపోర్టులలో తేలటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. వరుస ఘటనలతో తిరుమల శ్రీవారి భక్తులు లడ్డూ పవిత్రతను ఎందుకు కాపాడలేకపోతున్నారు, టీటీడీలో ఏం జరుగుతోంది, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే వాదనలు తెరమీదకి తెస్తున్నారు. శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ మరోసారి అపవిత్రమైంది. ఖమ్మం జిల్లా గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్షిప్లో ఉంటున్న దొంతు పద్మావతి తన బంధువులతో కలిసి సెప్టెంబర్ 19న తిరుపతికి వెళ్లారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మిగతా భక్తుల్లాగే తన బంధువులకు, సన్నిహితులకు పంచేందుకు తిరుమల లడ్డూను ప్రసాదంగా తీసుకొచ్చారు. శ్రీవారి లడ్డూని పంచేందుకు తెరిచి చూడగా ఆ పేపర్లో గుట్కా ప్యాకెట్, చిన్న పొగాకు ముక్కలు కనిపించటంతో ఆమెతో పాటు ఇరుగు పొరుగు వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో ఇలాంటివి రావటమేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలే శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడినట్టు రిపోర్ట్స్లో తేలినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో లడ్డూ ప్రసాదంలో అపవిత్రమైన పదార్థాలు రావటంతో తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం వాటిల్లిందంటున్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించటం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లడ్డూ ప్రసాదంలోకి పొగాకు పొట్లం ఎలా వచ్చిందని శ్రీవారి భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, శ్రీవారి ప్రసాదాలపై భక్తులకు నమ్మకం కలిగేలా చూడాలని కోరారు. తాము ఏ తప్పు చేయలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీపై, మాజీ సీఎం జగన్పై ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అంటున్నారు. 100 రోజుల పాలనలో సూపర్ 6 అమలు చేయటం లేదని, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉండగా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ సీఎం జగన్ సైతం ఘాటుగా స్పందించారు. లడ్డూలో కల్తీపై, తిరుమలపై దుష్ప్రచారం జరుగుతోందని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు.